వరిదింతల్లో కోళ్ళు, చేపలు, గుడ్లు, పీతలు, రొయ్యలు, పలావ్ ఇవన్నీ ఎవరికి? మీ ఎవ పేరుని ఇలా బోధనం చేస్తున్నావా బుడ్డోడ్డా? అవన్నీ నీకే. పీకల దాకా తాగి కడుపు నిండా మింగు. డింగో డింగో మింగో మింగో. జైలు నుంచి పట్టుకొచ్చా సెంటిమెంటల్ చెప్ప. దీనిలో పెట్టుకుని తింటాను రా అప్పా. బుడ్డోడా, నా కంపు భరించి ఇంపైన మేత పెడుతున్నావంటే నువ్వు మతిపోయిన వాడివైనా అయి ఉండాలి, మంచోడివైనా అయి ఉండాలి. ఇంతకీ నువ్వెవరో? తీరిగ్గా చెప్తాను, ముందు తిను. ఏమిటో, ఆ రోజు నా వెంట వేట కుక్కలా పడ్డావు, ఈ రోజు నా నోట వేట మాంసం పెడుతున్నావు. ఈ నాటి బంధం ఏ నాటిదో. తింటా తింటా. బుడ్డోడా, ఈ గుడ్డుగాడెవడు? నా ఫుడ్ లేకేమైనా వాటకొచ్చాడా? కాదు, అతను డాక్టర్. అర్థమైంది. డింగో డింగో, నాకు అజీర్తి చేసి రక్కపోతే మందులు ఇప్పించడానికి పిలిపించావన్నమాట. 99 చచ్చిన మా అమ్మ బాబు కూడా నా మంచి చెడ్డలు ఇంతగా చూసుకోలేదురా. 25 ఏళ్ల క్రితం ఆర్కాడ్ సంస్థానం దగ్గరలో ఓ పసివాణ్ణి పట్టుకున్నావు, గుర్తుందా? పలావు తింటున్నప్పుడు పాత విషయాలు ఎందుకు బుడ్డోడా? ఆ విషయం నాకు అవసరం. ఆ పసివాణ్ణి పట్టుకుని నగలు లాక్కోబోయావు, గుర్తుందా? డింగు డింగు, పసిరికపోవులంటే ఆ పిల్ల విధవ నాకెందుకు గుర్తులేదు? పట్టుకున్న నన్ను కట్ల కుక్కలా కండ ఊడేటట్టు కురికేశాడు. ఆ పిల్లనాయాల్ని కోడి మెడ ఇరిచేసినట్టు ఇరిచేయాలి తెగ సంబరపడిపోయాను. కుదరలేదు. అయినా ఇంతకీ ఆ పిల్ల కాకి కూడా మనకెందుకు ఇప్పుడు? ఎందుక? ఆ పసివాణ్ణి నేనే గనుక. అలాగా, చాలా సంతోషం. అంటే నన్ను రక్షించి పోలేరమ్మకు బలిచ్చే మేకను మేపినట్టు మేపింది. నాకు కావలసిన సమాచారం రాబట్టుకోవడానికేరా. ఆనాడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయనో, అందుక నాకు ఇన్ని మర్యాదలు చేసింది. నాకేమీ తెలియదు, నాకన్నీ ఏమీ తెలియదు. నాకు ఇప్పుడు వద్దు, బిర్యానీ వద్దు, ఏమీ వద్దు. ఈ పూట నీ నోట ఆ నిజాన్ని నెత్తురుతో పాటే కక్కిస్తాను. నేను ఎక్కడ దొరికాను? నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎవరు? నాయనో, ఇలాంటి రోజు వస్తుందని తెలుసుంటే చిన్నప్పుడే పీక మీద కాలేసి కసక్కని తొక్కేవాణ్ణి. అమ్మో, కొట్టగరో చచ్చిపోతాను. నువ్వు చావకుండా బతుకుంటానికే కదరా డాక్టర్ని పిలిపించాను. చచ్చానని చెప్పరు నీయమ్మ, తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీయమ్మ. నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీయమ్మ. అమ్మ నాయమ్మ, ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా, సుడి గాలి. వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? చెప్తా. నీ తండ్రి పేరు ధర్మదేవ్. దేశద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు. నా తల్లి ఎవరు? ఎక్కడుంది? పేరు భారతమ్మ. ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది. నా తల్లి బానిసగా బతుకుతోందా?